ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభా బయోటెక్ వారి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. ఈ ఎపిసోడ్లో మనం ద్వితీయ పోషకాలు, వాటి ఉపయోగాలు, వాటిని ఎలా వినియోగించాలి, వీటి గురించి మనం తెలుసుకుందాం. మీరందరూ దాదాపుగా ఎక్కువగా ప్రథమ పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం వీటి మీదనే శ్రద్ధ పెడతారు తప్పనిచ్చి ద్వితీయ పోషకాలు కానీ సూక్ష్మధాతువుల మీద కానీ ఎటువంటి శ్రద్ధ పెట్టారు. అంటే వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోరు. వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అని అనుకుంటారు. మీకు ఇదివరకే చెప్పాను, మనం ఒక ఎపిసోడ్లో మొక్క 16 మూలకాలు, మొక్క జీవనంలో ఈ 16 మూలకాల పాత్ర ఏంటి అనేది తెలుసుకున్నాం. అంటే ప్రతి మూలకము మొక్క జీవన చక్రంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఒక మూలకం తక్కువ కావచ్చు, ఒకటి ఎక్కువ కావచ్చు. ఒక్కో దశలో ఒకటి ఎక్కువ వాడచ్చు, ఇంకో దశలో ఇంకోటి తక్కువ అవసరం రావచ్చు. కానీ ప్రతి దశలో ప్రతిదీ అవసరమే. అన్ని మూలకాలు సక్రమంగా మొక్కకు లభిస్తేనే, అందుబాటులో ఉంటేనే మొక్క పూర్తిగా తన జీవిత కాలాన్ని ఆరోగ్యకరంగా పూర్తి చేసుకుంటుంది, మనకు అధిక దిగుబడిని ఇస్తుంది. ఇది మొక్కను పెంచడంలో మనం పాటించవలసినటువంటి జాగ్రత్త. దాదాపుగా మన రైతు సోదరులందరూ 80% మంది ఈ ద్వితీయ పోషకాలను అస్సలు వినియోగించరు భూమిలో. కానీ వీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. మనం ఇదివరకే చెప్పుకున్నట్టు ద్వితీయ పోషకాల పాత్ర మొక్క జీవన చక్రంలో 3% ఉంటుంది. ఇది కూడా సమానంగా ఉంటుంది. ద్వితీయ పోషకాలు ఏంటివి? కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఈ మూడింటి పాత్ర 3%గా ఉంటుంది. అంటే ఒక్కొక్క దాని పాత్ర ఒక్కొక్క శాతంగా సమానంగా ఉంటుంది. ఈ ద్వితీయ పోషకాలనే సాయిల్ కండిషనర్స్ అంటారు. మీరు ఎక్కువగా మీ ఇళ్లల్లో వినే ఉంటారు, మీ పిల్లలు వాడుతుంటారు కండిషనర్, హెయిర్ కండిషనర్ అని. హెయిర్ కండిషనర్స్ అని మీరు మీ ఇళ్లలో వినే ఉంటారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఈ హెయిర్ కండిషనర్స్ కూడా వాడుతుంటారు. కండిషనర్ అంటే మృదు స్వభావాన్ని కలిగించేటివి. హెయిర్ కండిషనర్ అంటే మన జుట్టును మృదువుగా తయారు చేసే వాటిని హెయిర్ కండిషనర్స్ అంటారు. అంటే ఈ ద్వితీయ పోషకాలని కండిషనర్స్ అని ఎందుకన్నారంటే నేలకు మృదు స్వభావాన్ని కలిగిస్తాయి ఈ ద్వితీయ పోషకాలు. నేల కఠినంగా ఉండకుండా తక్కువ సాంద్రతతో, అంటే ఎంత సాంద్రత ఉండాలనో అంత సాంద్రతతో ఉండి మృదు స్వభావాన్ని కలిగి ఉంటే మొక్క వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ మృదు స్వభావాన్ని కలిగించడంలో ఈ ద్వితీయ పోషకాల పాత్ర చాలా